నా మనసు పడే బాధ, నా మనసు పడే వేదన నాకు తప్ప ఇంకెవరికీ అర్థం కాదు. ఎందుకంటే గాయం నా మనసుకే కదా! చెప్పండి. మనిద్దరి ప్రేమలో మర్చిపోవడం, మారిపోవడం నీకు తెలిసినట్లుగా నాకు తెలీదు. అందుకే నా మనసుకు ఇంత బాధ కదా! నేనెప్పటికైనా నా హద్దుల్లో నేనుండాలన్నది ఒకరి ప్రేమకు బానిసై అవమానపడిన తర్వాతే నాకు అర్థమవుతుంది. మోసం చేసిన నీకంటే నాపై నాకే కోపమొస్తుంది. ఎందుకంటే నీకు ఆ అవకాశం ఇచ్చింది నేనే కాబట్టి. నేను నిన్ను ఎంత ఇష్టపడినా, నీకోసం ఎంత ఆరాటపడినా అది నీకు అర్థం కానప్పుడు ఏం చేసినా వేస్టే కదా! నాకేమో నువ్వు కావాలి, నీకేమో ఇంకొకరు కావాలి. అంతే కదా! చెప్పు. ప్రేమ చూపించడం తెలియడం లేదు కొంతమందికి. మరికొంతమందికి చూపించిన ప్రేమను అర్థం చేసుకోవడం తెలియడం లేదు. నా మంచితనమే నాకు శత్రువు అయింది. అందుకే ఇక నుండి నేనేంటో చూపిస్తాను. అర్థమైందా? నన్ను ఫేస్ చేయడానికి రెడీగా ఉండు. గాయాలు నాకేం కొత్త కాదు. కాకపోతే ఈసారి గాయం గుండెకి బలంగా తగిలింది. అంతే. నువ్వు నన్ను వదిలేసినంత ఈజీగా నేను నిన్ను వదిలేయలేకపోతున్నాను. అందుకే నా మనసుకు ఎంత బాధ. నా జీవితంలోకి వచ్చే వాళ్ళందరూ జ్ఞాపకాలను ఇస్తున్నారు. వదిలి వెళ్ళే వాళ్ళందరూ కన్నీళ్లను ఇస్తున్నారు. నా మాట తూట లాంటిది. అందుకే నాకు శత్రువులు చాలా ఎక్కువ. పెళ్ళైన కొత్తలో నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉంది అంటే అది నువ్వు నా జీవితంలోకి రావడమే. పెళ్ళైన కొన్ని రోజులకి నా జీవితంలో అనుకోని దురదృష్టం ఏదైనా వచ్చింది, నాకు పట్టింది అంటే అది నువ్వు నా జీవితంలోకి వచ్చాకే. తిన్నదా లేదా అని పట్టించుకొని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నువ్వు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆ భార్యకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. సీతమ్మ రామయ్యని కోరలేదు, విధిరాతే వాళ్ళని కలిపింది. రామయ్య తనని అడవిలోకి రమ్మని సీతమ్మని బతిమిలాడలేదు. అయినా ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. ఒకరి కోసం ఒకరు ఎదురు చూసే రోజులు ఎప్పుడో పోయాయి. దూరమైన వారిని తలుచుకుంటూ ఏడ్చే రోజులొచ్చాయి. అవునా కాదా చెప్పండి. నీ భార్యకి నువ్వు మూర మల్లెపూలు తెస్తే పొంగిపోతూ, నువ్వు చిన్న మాట అంటే కూడా కృంగిపోతుంది అంటే తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది అని అర్థం. నిద్ర ఎంత గొప్పదంటే వస్తే అన్నిటినీ మరిపిస్తుంది, రాకపోతే అన్ని జ్ఞాపకాలను తలుచుకునేలా చేస్తుంది. అవునా కదా చెప్పండి.